విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు నరసింహం బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమా గురించి మూవీ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మోక్ష సినీ అరంగేట్రానికి అంతా రెడీ అయింది. ఎప్పుడెప్పుడు మోక్ష ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడా అని అభిమానులు ఎదురు చూసే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఉండబోతోందని అధికారికంగా ప్రకటించాడు బాలయ్య. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం. అయితే 2024 డిసెంబర్ 5న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో తెరకెక్కే సినిమా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సింది. కానీ మోక్షకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే పూజా కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసినట్లుగా నరసింహం బాలయ్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అయితే 2024లో పట్టాలెక్కని మోక్ష సినిమా 2025లోనైనా పట్టాలెక్కుతుందేమోనని నందమూరి అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇంకో కొత్త విషయం ఫిలిం నగర్లో తెగ సర్క్యులేట్ అవుతోంది. నరసింహం బాలయ్య సినిమాలో మోక్షు కనిపించబోతున్నట్లుగా ఓ వార్త బలంగా వినిపిస్తోంది. డైరెక్టర్ క్రిష్ నాగర్లమూడితో ఓ సినిమా చేసేందుకు బాలయ్య ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ ఉందని ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బాలయ్య సినిమాలో మోక్షు ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇక ఇదే గనుక నిజమైతే బిగ్ స్క్రీన్ లో బాలయ్యతో మోక్షజ్ఞ కనిపించే సీన్ కు థియేటర్లు తగలబడాల్సిందే అంటున్నారు అభిమానులు. తండ్రి సినిమాతోనే వారసుడి ఎంట్రీనా? ఇంకేముంది, బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటున్నారు నందమూరి అభిమానులు. నిజానికి చాలా మంది హీరోలు తమ వారసులను తమ సినిమాలో చూపించాకే ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు బాలయ్య కూడా అదే రూల్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్రిష్ నాగర్లమూడి బాలయ్యతో తీసే సినిమాలో మోక్షు ప్లే చేసే ఆ స్పెషల్ రోల్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఎలాగైనా మోక్షును ఒప్పించి ఆ పాత్రలో చూపించాలని బాలయ్య భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో వచ్చే సినిమా కంటే ముందుగానే బాలయ్య సినిమాలో మోక్షు కనిపించనున్నాడన్నమాట. ఏది ఏవైనా ఈ విషయంపై బాలయ్య నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.